వెల్కమ్ టు #VBlogs బై కృష్ణ. ఆఫీస్ గొడవలో పడి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, తీయట్లేదు. అదే వాళ్ళైతే మార్నింగ్ నుంచి కొంచెం బిజీగానే ఉన్నాను. ఎందుకంటే మార్నింగ్ అయితే మా మేనకోళ్ళు నేమ్ సెరమనీ అయింది అండ్ ఉయ్యాలు వేయడం. ఈవినింగ్ ఏమొచ్చి మళ్ళీ అనకాపల్లి వచ్చాను. సో ఇప్పుడైతే మా చెల్లితో పాటు నేను సోడా క్రష్ తాగడానికి అయితే వెళ్తున్నాను. కనిపిస్తుంది షాపు. అదేమొచ్చి నాకు శ్రీనివాస్కి ఫేవరెట్ స్పాటు. అయితే మా చెల్లి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. మీరు వాయిస్ వినండి. రికార్డ్ అవుతుంది. చెప్పు మీ చిన్నపిల్ల మరి హాయ్ చెప్పడానికి సెట్ అయ్యారు. ఫస్ట్ టైం కదా అవుతున్నా, ట్రై చేయండి. ఏదన్నా సబ్జాలు వస్తాయి, చల్లగానే ఉంటుంది అది. ఇందాక గులాబ్ జామున్ మరి ఐస్ క్రీమ్లో కలుపుకొని తిన్నప్పుడు లేదు, చల్లగా ఉందండి. ఏంటి గులాబ్ జామునే? ఐస్ క్రీమ్ ఆల్రెడీ అప్పుడు కరిగిపోయింది కదా. స్వీట్నెస్ వచ్చిందా? ఉంటుందా? నిమ్మకాయ నీళ్ళు సోడా నిమ్మకాయ కలుపుకుంటారా? అవే దాన్ని క్రష్ అంటాం. యాక్చువల్లీ చెల్లితో జరిగిన కొన్ని సన్నివేశాలు ఒరిజినల్గా పెట్టాను, అందుకనే మీకు ఆడియో అలాగ వచ్చింది. అయితే మేమైతే ఇద్దరం మోర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని దాని తర్వాత శారదా బ్రిడ్జికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడే తిన్నాము. వచ్చేదారిలో వెళ్ళేదారిలో అయితే కొంచెం ట్రాఫిక్ ఉంది. సో చెల్లితో అక్కడ ఆల్మోస్ట్ చాలాసేపు ఉన్నాను, మాట్లాడుకుంటున్నాను అన్నమాట ఇద్దరం. ఏదో అలా వెళ్ళిపోతు. సో కొన్ని వీడియోస్ అయితే నేను అసలు ఎడిట్ చేయలేదు, దీని తర్వాత మీకు ఆ వీడియో వస్తుంది. ప్రస్తుతానికి అయితే డ్రింక్ అండ్ చెక్ అవుతుంది, నన్ను తెలిసారు. సో నాకు శ్రీనివాస్కి అయితే శారదా నది అయితే ఫేవరెట్ స్పాటు. కోర్స్ చాలామందికి అది ఫేవరెట్ స్పాటు. అక్కడ ఎంత ట్రాఫిక్ ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేంటో తెలియదు, అక్కడ అంత బాగుంటుంది అన్నమాట. సో చెల్లి కూడా నేను అక్కడ కూర్చొని ఊజ్లో ఆడుకున్నాం. సో కొన్ని సిచ్యువేషన్స్ కూడా కొంచెం కామెడీగా ఉంటాయి. సో నేనైతే యాక్చువల్ రికార్డింగ్ పెడుతున్నాను, మైక్ ఏం వాడలేదు. ఇది కొన్ని వాయిస్ ప్రాంప్టింగ్ ఇస్తున్నాను, మరికొన్ని అయితే ఇవ్వట్లేదు. ఏవైతే నాకు బాగున్నాయి అనిపిస్తున్నా జస్ట్ ఆ వాయిస్ అలా ఉంచేస్తున్నాను. బాగుంటుంది అది. అప్ అండ్ డౌన్ అవుతున్నా సరే ప్రాబ్లం లేదు, కానీ వినడానికి బాగుంటుంది కదా ఉద్దేశంతోనే నేను అలా చేస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి ఎంత ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ అంతా. మీకు చూపిస్తాను. ఇది మా చెల్లి ఉమా, పేరు చెప్పలేదు, ఉమాదేవి. సో చూడండి, ఇది శారదా నది అనమాట ఎదురుకున్నది. సో ఇది శివాలయము, మా సిస్టర్. ఇక్కడ ఎంత ట్రాఫిక్ అనిపించినా చాలా బాగుంది. ఎంత? 60 రూపాయలు కదా వచ్చిందా? దాన్ని అలా పీల్చేసి అంతే. ఏమైంది? ఊగుతుంది, బ్రిడ్జ్ ఊగుతుంది, పడదు అంతే. బిల్లు పడిచా అది చెక్ ఫస్ట్. డేట్ 25 వరకు ఉంది. ఓకే తిన కొన్నప్పుడు చూడాలి కదా అది. మేము వాడేటప్పుడు బిల్లు ఎప్పుడు అలాగే స్వచ్ఛ భారత్ కల్పన తిను. తిను, నువ్వు తిను. తింటాను. How is it? 60 వేస్టా? వర్త్.
బాగుందా? ఈ 60 రూపాయలకి నీ డైరీలు ఎన్ని వస్తాయమ్మా కోండు? ఎంత కోన్ ఒకటి ఎంత? సరిపోయింది. ఇప్పుడు చెప్పు ఏమంటున్నా? దాని నువ్వేమన్నావు 4-5 తర్వాత ట్రిప్కి వెళ్దాం, రాకి ట్రిప్ అంతేనా? ఇప్పుడు నేనేమన్నాను? వదినట్టు చెప్తే అన్న లాక్కొని వెళ్ళిపోదాం అన్న. నేనేమన్నాను? మీ వదినికి చెప్పేస్తాను కొన్ని విషయాలు వేలాటకూడదు, నచ్చకపోతే ఇంటికి వెళ్ళిపోతాను అంతేనా? నేను మారిపోతానని, నేను మారనని చూద్దామా? సరే అయితే యూట్యూబ్లో పెట్టేద్దాం, డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టేద్దాం. యూట్యూబ్లో పెట్టేసుకుందాం, యూట్యూబ్లో పెట్టేద్దాం, పెట్టేసి చూద్దాం సరేనా? డబ్బా ఒకసారి చూపించు. ఖాళీ డబ్బా అది పారేయమంటే నువ్వు దేనికి వాడతానంటున్నావు చెప్పు. ఓపుల్ డబ్బాక ఇండియన్ ఉమెన్ టిపికల్ సైకాలజీ ఇప్పటి నేర్చుకోకపోతే అలా చెప్పు. వాడుతూ ఉంటుందండి, ఓపులకు వాడతావు. యాక్చువల్లీ చాలా వీడియోస్ తీసాం, బట్ అన్ని వీడియోలు పెట్టలేము. ఒక 2 వీడియోలు మాత్రమే పెడుతున్నాను మీకు. ఇది మార్నింగ్ జరిగింది. ఇది జస్ట్ పేరు అండ్ నేమ్ రిలీవింగ్ కోడ్ పెడతాను, ఒకసారి చూడండి. సో ఇదైతే మా నేమ్ రిలీవ్ కాదు, రిలీవింగ్ నేమ్ చూడండి మీరే. యాక్చువల్లీ పాప అయితే బాగా ఏడ్చేస్తుంది. మేమే ఫొటోస్, మేమే వీడియోస్, నా చిన్న క్యామ్తోనే మొత్తం వీడియో కవర్ చేసుకున్నాను నేనైతే. అదిగో అదే నా చిట్టిదండి. పేరు వచ్చేసరికి గనిష్క, అదే గనిష్క పేరు. సో చూసారా ఎంత బాగుందో? సో దట్స్ ఇట్ గైస్ ఇవాళకి. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చి వీడియో కలుద్దాం. ఇంతవరకు శుభోదయం అందరికీ. Signing off, this is Krishna.